ప్రకాశం జిల్లా కనిగిరిలో గత ప్రభుత్వ నిర్లక్ష్యపు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటింటికి కుళాయిల ద్వారా నీరందించి ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రగల్భాలు పలికారు. హడావిడిగా శిలాఫలకాలు వేయించారు. పైలాన్ని ఆవిష్కరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతటితోనే తమ పని అయిపోయిందంటూ వైసీపీ నేతలు చేతులు దులిపేసుకున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి నీటి నిల్వ ట్యాంకుల పనుల కోసం హడావుడిగా 136 కోట్లతో టెండర్లు పిలిచారు. తూతూ మంత్రంగా పనులు మొదలుపెట్టి అర్ధాంతరంగా వదిలేశారు. పర్యవేక్షణ లోపంతో ఇంటింటి కుళాయిల కోసం తెచ్చిన సామాగ్రి ఇప్పటికే చాలా వరకు చోరీకి గురైంది. మిగిలిన సామాగ్రి సైతం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పుపట్టి ఎందుకు పనికి రాకుండా పోతోంది. నీటి ట్యాంకు పనులు మధ్యలోనే వదిలేయటంతో ప్రజలకు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్న దుస్థితి. ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు వృధా చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి వాటిని వినియోగంలోకి తెచ్చి ఇంటింటికి కుళాయిలు వేయాలని కోరుతున్నారు.